ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లలకి కీర్తి ఉందా? పిల్లల కీర్తి ఏమిటి అని అడగద్దండి. క్లాస్లో ఫస్ట్ 5గురికి కీర్తి ఉంటుంది, మార్కులు బాగా వస్తే 5గురికి కీర్తి ఉంటుంది. టీచర్ ఎప్పుడు వాళ్ళని చూసే పాఠాలు చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏ సెక్షన్లో ఉంటారు? ఫస్ట్ సెక్షన్లో ఉంటారు. అది కీర్తి. కొంతమంది పిల్లలు బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ఆడతారు, అది కీర్తి. కొంతమంది మ్యూజిక్ వాయిస్తారు, అది కీర్తి. ప్రతి పిల్లోళ్ళలోనూ ఇంకో పిల్లోడు ఉంటాడు, వాడికి చప్పట్లు కొట్టే కొద్దీ వాడు అంచెలంచెలుగా పైకి ఎదిగిపోతాడు. ఏ కీర్తి లేని వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, జాగ్రత్తగా గమనించండి. ఏ కీర్తి లేని వాడికి చాటింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైతే కీర్తి యొక్క దాహం వాడికి తీరుతుందో వాడు తనతో తను ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. కొంచెం ఇంట్రావర్షన్ ఉంటుంది, తను తాను ప్రేమించుకోవడం మొదలు పెడతాడు. నేను చెప్పానో లేదో గుర్తులేదు, ఒక ఇంట్లో 10 మంది టీవీ చూస్తుంటే, చెప్పానా ఇది? చెప్పలేదు. 10 మంది టీవీ చూస్తుంటే ఒక చిన్న 6 ఏళ్ల పిల్ల తన గదిలో కూర్చొని బొమ్మ వేసుకుంటుంది. మిగతా 9 మంది టీవీలో ఇంకోళ్ళు తయారు చేసిన క్రియేటివిటీ చూస్తున్నారు. ఈ చిన్న పాప తన సొంతంగా క్రియేట్ చేసుకుంటోంది. ఆ పాప అంటే ఇంట్లో ఉన్న 9 మందికి ప్రేమతో పాటు చిన్న గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది పాప అంటే. అలాంటి రెస్పెక్ట్ పిల్లల్లో ఎప్పుడైతే చేరిందో స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్. ఇంకా అంచెలంచెలుగా ఆ పిల్లలకు వెళ్ళిపోతారు. ఒక్కసారి మీ పిల్లల్ని ఇలా చూసుకోమనండి, ఈ లోపల ఏముందో. సింగరా, పెయింటరా, డ్యాన్సరా ఎవరున్నారు? చదువుతో పాటు అది కూడా నేర్పితే చదువు బోరు కొట్టినప్పుడు ఆ ఫీల్డ్లో రిలాక్స్ అవుతారు, మళ్ళీ అది రిలాక్స్ బోరు కొడితే ఈ చదువులోకి వస్తారు. రెండే ఉంటాయి ఆల్టర్నేటివ్స్. అది లేని వాళ్ళే సెల్ ఫోన్స్కి వెళ్తారు. ఇది ఫేమ్. మూడోది లవ్. పిల్లలకి ప్రేమని ప్రకటించడం నేర్పండి, ప్రేమని ప్రకటించడం నేర్పండి. మీ తండ్రితో మీ పిల్లోడిని సినిమాకి పంపించండి. వాడి సినిమాకి వెళ్ళే ముందు చెప్పండి, తాతయ్యకి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనిపెట్టి ఒక్కొక్క పాప్కార్న్ నోట్లో పెట్టరా అని చెప్పండి. దీన్ని ప్రేమని ప్రకటించడం అంటారు. మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ డాడీ అని ఆగో, ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇట్లా అనకూడదు. ఆ గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ డాడీ, రియల్లీ థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఎంత బాగుంది డిఫరెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఎక్స్ప్రెషన్ మర్చిపోతున్నారు పిల్లలు, చాలా క్యాజువల్గా అయిపోతున్నారు. అమ్మమ్మ ఊళ్ళో కూర్చొని మాట్లాడటాలు అవి మర్చిపోతున్నారు పూర్తిగా. ఎఫెక్షన్ నేర్పండి, బాగా నేర్పండి. మీ పిల్లలకి, చాలామంది పిల్లలకి సిబ్లింగ్ రైవలరీ అంటారు. అంటే బ్రదర్తో కానీ సిస్టర్తో కానీ దెబ్బలాడుకోవటం, కొట్టుకోవటం, అది ప్రేమగా ఉన్నంత వరకు పర్లేదు, కానీ ఏడ్చేటట్టు కొట్టుకోవటం మాత్రం చాలా దారుణం అండి. అలాంటి వాళ్ళకి కథలు చెప్పాలి కొన్ని. మళ్ళీ అది చాలా డిఫరెంట్ టాపిక్, సిబ్లింగ్ రైవలరీ గురించి. అది ఒక అరగంట పడుతుంది, అది వద్దు. నేను కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఎలాంటి కథలు చెప్పాలో చెప్తాను. ఒక ఊళ్ళో ఒక 12 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కుర్రాడు, ఒక 8 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఈ 12 ఏళ్ల కుర్రాడికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. వీడి బర్త్డేకి వాడు ఒక సైకిల్ పంపించాడు అమెరికా నుంచి. వాడి చిన్న కుర్రోడిని ఎక్కించుకొని సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ చాలా అద్భుతంగా ఉంది, అమెరికన్ సైకిల్. అప్పుడు ఈ చిన్న కుర్రోడు థ్రిల్ అయిపోయి, ఈ సైకిల్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద కుర్రోడు గర్వంగా, మా అన్నయ్య నాకు అమెరికా నుంచి పంపించాడు అన్నాడు. అప్పుడు ఈ చిన్న కుర్రోడు ఏమన్నాడంటే, ఎంత బాగుండేది నాకు కూడా. మాట్లాడరా? ఏమన్నాడు? ఎంత బాగుండేది అమెరికాలో నాకు అన్నయ్య ఉంటే అనలేదండి. ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళి మా తమ్ముడికి సైకిల్ పంపిస్తే అన్నాడు. అది ఎఫెక్షన్ అండి. ఇలాంటి కథలు పిల్లలకి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి సిబ్లింగ్ రైవలరీ పోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ లవ్.